ఆల్రెడీ రోజు టీవీలో వస్తూనే ఉంది కదా, సిబిఐ కోర్టుకు వస్తున్నాడని ఆల్రెడీ తెలుసు. తెలుసుకొని అభిమానులందరూ వచ్చారు. అది ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎక్కే విధంగా మళ్ళీ తను పిలిపివ్వడం ఇది కావాలని చేసింది, అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు కేసులో ఎటువంటి ప్రూవ్ అవుతలేదు. ఆ కేసుల విషయం అందరికీ తెలిసిందే. కేసులు ఏంటంటే అది కావాలని రాజకీయ కక్షతో చేసింది, కానీ అతను చేసిన తప్పేం లేదు. అతను సొంత బిజినెస్ మీద బిజినెస్ చేసుకుంటు దానికి ఏదో చూపించి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని కేసులు పెట్టింది. ఇవన్నీ ఏమీ మామూలు కేసులు, రాజకీయ కక్ష కేసులు, కానీ అంతకుమించి ఏమీ లేదు. మెయిన్ ఏంటంటే జగన్కు ప్రజలు ఎక్కడ అభిమానం తగ్గలే. 2 స్టేట్లలో ఆంధ్ర తెలంగాణలో అభిమానులు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కడోళ్ళు చూస్తే ఏమనిపిస్తుంది? రప్ప రప్ప ఇవన్నీ వినిపిస్తా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఊరికి కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మాట్లాడే కానీ అంత మించి రప్పరపనంగా ఏముండదు. అయితే ఎందుకంటే ఒక నాయకుడు అనేది మాస్ ఫాలోయింగ్ ఉండాలి. ఇది మన భారతదేశంలో మాస్ ఫాలోయింగ్ నాయకుడు జగన్. రప్పరపైన ఒక ఉత్తేజపరచడానికి అంతేగాని అంతకు మించి దాంట్లో ఏమి ఉండదు. 5 సంవత్సరాలు ఏం జరిగింది? చాలా ప్రశాంతంగా జరిగింది పరిపాలన. ఆయన ఏమన్నా ఇబ్బంది పెట్టిండా ఎవరన్నా? అతని వల్ల ఇప్పుడు ఎక్కడేమన్నా కరప్షన్ జరిగిందా? కరప్షన్ అనేది 2019-2024 మధ్య కరప్షన్ అనేది చాలా తక్కువ. ఫ్యాక్షన్ ఇచ్చిన కానీ చాలా తగ్గింది అతని గవర్నమెంట్లో. అతను ఏంటంటే పార్టీల పరంగా అసలు చూడలేదు. ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ అప్పుడే పార్టీ రాజకీయము, తర్వాత ఆంధ్ర ప్రజలు మొత్తం నా వాళ్ళు అని పేదలకు మెయిన్ బాగా చేసిండు. చాలా మంది అభిమానులు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు ఈ రోజు ఇంతమంది జగన్ గారి ఇంటికి రావడం కావచ్చు, ఈ అభిమానాన్ని చూస్తే ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము నిన్న రాత్రే ఇక్కడ బ్యానర్లు వచ్చి కట్టాము. నిన్న రాత్రే ఉదయము మేము ఇవాళ హాలిడే తీసుకుని మరీ వచ్చాము. జగనన్న మీద అభిమానంతో. మాది గిద్దలూరు నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్, ప్రకాశం డిస్టిక్ అండి. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ 2029లో జగనన్న నాయకత్వం ఖచ్చితంగా వస్తుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ప్రజలందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే జగన్ చేసిన కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి, కానీ మేము ప్రజల్లోకి కొంత లేటుగా కానీ కొంత అందరికీ అవగాహన అందుకునేది తీసుకెళ్ళలేకపోయాం. అందుకే 2028లో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. తెలంగాణలో కూడా ఇంత అభిమానం చూస్తా ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? తెలంగాణ అయినా సరే అండి, ఈ రాష్ట్రం విడిపోయిందంటే గవర్నమెంట్ పరంగా 2 రాష్ట్రాలు విడిపోయినా సరే జగనన్న అభిమానులు అనేది ఎక్కడైనా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనేది కాదు, అది ప్రాంతీయ పరంగా విడిపోయినా సరే జగనన్న అభిమానులు హైదరాబాద్ కానీ ఎక్కడైనా సరే అభిమానులకు కొరవలేరు. కాకపోతే అందరూ ఈసారి ఖచ్చితంగా చాలా దృఢంగా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో నిన్న సాయంత్రం నుండే వాటికి సంబంధించిన కటౌట్లు కడతా ఉన్నామని కూడా వాళ్ళ అభిమానం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి వాళ్ళకు చాలా వరకు మా యాక్టివ్ కార్యకర్త ఐటీ విభాగం అధ్యక్షుడు పోషణ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఏంటంటే మేము ఇక్కడ చూసిన అటు చూపించండి నాయకత్వం కానీ అది కానీ ఇది కానీ అన్ని మేమే బ్యానర్లు కట్టాము. మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాము.